వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి అవుషాపూర్ బస్తీ వేదికగా హిందూ బంధువుల ఐక్యతతో హిందూ సమ్మేళనం మే 30 ఉమామహేశ్వర దేవాలయం ఆవరణలో నిర్వహించారు. హిందువులంతా ఐక్యమత్యంగా ఉండాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని, సనాతన ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలని దానిపై వక్తలు మాట్లాడుతూ దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజం కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి నేటి కాలయాపన పరిస్థితుల్లో దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళని అరికట్టేందుకు, దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు హిందువుల సంఘటితం అత్యవసరం. హిందూ సమాజం పట్ల గౌరవ భావం, ఏకాత్మక భావం, స్వధర్మం పట్ల అంకిత భావం, సేవాగుణం వంటి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ మేడ్చల్ కాంటెస్ట్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, చిలకమర్రి మహేష్, లక్ష్మణ్ యాదవ్, శంకర్ గౌడ్, పెద్దోళ్ల సాయిలు, ప్రవీణ్ రావు, గ్రామ ప్రజలు, హిందూ బంధువులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అన్నా మనం వచ్చింది భోజనాలు కాదు. అన్నదానం స్టార్ట్ అయింది. బయట ఎవరైనా ఉంటే కనుక ఇక్కడి నుంచి మధ్యలో వెళ్ళిపోతే కనుక వాళ్ళందరినీ వచ్చి భోజనం చేయవలసిన కోరుతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అవుషాపూర్ గ్రామ ప్రజలకు మరియు హిందూ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనము ఈ హిందూ సమ్మేళనంలో సమాజ కార్యకర్త, సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా సేవ చేస్తూ మన దేశం కోసం ధర్మం గురించి ముఖ్యంగా యువకులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. గట్టిగా చెప్పట్లేదు. ఆ చివరి ఉన్నవారు శ్రీ కొత్త బాలరెడ్డి గారు, మధ్యలో కూర్చున్నవారు ముఖ్య అతిథి మన కార్యక్రమానికి శ్రీమతి నకీర్త విజయలక్ష్మి గారు, స్వస్థరం చీటూరు, లింగాల గణపురం మండలం, జనగాం జిల్లా. ప్రస్తుతం పోచారంలో నివాసం ఉంటున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్నారు. ఈవిడికి ప్రవచనాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టము. చిన్నపిల్లలకి, మహిళలకి, ముఖ్యంగా యువకులు. అక్క తర్వాత ఇవ్వండి, అది చాలా కనిపించండి. అక్క మీరు ఇక్కడ నిలబడండి. ద్వాపర యుగంలో ఒక పెద్ద యుద్ధం వచ్చిందండి. ఆ యుద్ధము 18 రోజుల పాటు నడిచింది. మనందరికీ తెలుసు, కురుక్షేత్ర సంగ్రామం అంటారు దాన్ని. అరే, ఇంత పెద్ద యుద్ధం వచ్చింది. మన ధర్మం గురించి మాట్లాడాలంటే పంచమ వేదమైన మహాభారతం గురించి మాట్లాడకుండా మనం మన ధర్మం గురించి మాట్లాడు చాలా కష్టం. ఇప్పుడు ముందుగా మన ముఖ్య అతిథి శ్రీమతి నకీర్త విజయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. కుటుంబ వ్యవస్థ నుంచి ఇప్పుడు అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీని ఎంచుకుంటున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి మనం నేర్చుకున్నవి ఏవైతే. తర్వాత అరణ్యవాసానికి వెళ్ళాను. ఎవరండి భూమి? అరే, రాముడే వచ్చి భూమిని దౌర్లించిన తర్వాత
ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక బోయ స్త్రీ రాముడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అరే ఈయన రాముడు నైవేద్యం పెట్టాలని ఎక్కడో దొరికిన పండ్లని అడవిలో దొరికినవన్నీ తీసుకొని వచ్చి పెడితే, అమ్మో ఇందులో ఏమైనా చేదు ఉండొచ్చు, ఆ చేదు పనులు వీళ్ళకి రాముడికి పెడితే ఆయన నోరు పాడవుతుంది, ఆయన మంచిగా అనిపించదు. తీయకుండా పళ్ళని మనం పెట్టాలని ఒక్కొక్క పండు కొరికి తీయకుండాది మాత్రమే ఎంగిలి చేసిన పండుగ రాముడికి ఇస్తే, అబ్బా అసలు ఇంత గొప్ప నైవేద్యం నాకు ఎవరు పెట్టలేదమ్మా అని సంతోషంగా ఉన్నాడు రాముడు. ఎంగిలి పళ్ళు శరీరం ఎవరంటే కూర్చోండి, ఎవరు కూర్చోలేదు, చిరిగిపోయిన బట్ట వేసుకుని పెట్టి ఆయనకి తిన్నాను తినలేదు, వేసుకోవడానికి ఒక బట్ట తప్ప ఇంకో బట్ట లేదు. కానీ కృష్ణుడు పిలిస్తే, అదే చిన్నప్పుడు అంటే మేము కలిసి ఆడుతున్నాం, కానీ కృష్ణుడు అంటే ఇప్పుడు రాజ్యంలో ఉంటాడు, ద్వారకలో ఉంటాడు, ఇప్పుడు మనం ఆయన దగ్గర కళ్ళలో ఉంటామా అంటే కబురు వచ్చింది. వాళ్ళ భార్యలోకి వెళ్ళి ఇలా మరి అరే చాక్లెట్ కట్టేదిరా. ఔషాపూర్లో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళన కార్యక్రమం గత 10-15 రోజులుగా ఒక వ్యక్తి తన కుటుంబాన్ని వదిలిపెట్టి, నా కుటుంబం అన్న హైందవ సమాజం బాగుండాలి, అప్పుడైతేనే దేశం బాగుంటుంది అని హిందూ సమ్మేళన సమితి ఒక కమిటీగా ఫామ్ అయ్యి కొన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు. అది ఎట్లాంటి కష్టం అంటే, ఈడ మేము నీళ్లు తాగాలంటే గ్లాసు దాంట్లో మూత తేవడానికి కూడా ఒక వ్యక్తి దానికి నియమించుంటుంది. ఈడ శివాజీ మహారాజ్ విగ్రహం ఉండాలి అంటే ఆ విగ్రహం తేయడానికి కూడా నిర్దిష్టంగా కమిటీలో ఒక వ్యక్తి ఉంటుంది. ఈడ మేము బయట మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క మనకున్న వ్యక్తివి 6 ఋతువులు 12 నెలలు, 6 ఋతువులు 12 నెలలు